పూజలు సమాజ మందిరములో ప్రవేశించరు. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులైన కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము లేఖనములను దేవునికి స్తోత్రం. ఈరోజు సహోదరు గారు చాలా ఆత్మతో రోషంతో పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి నూతన సంవత్సరంలో మరి దేవుడు మనల్ని ప్రవేశింపజేసాడంటే అలాంటి యాక్టివ్నెస్ ఉండాలి. సంవత్సరములు గతించిపోయినప్పటికీ మరి మన ఆత్మను దేవుని యందు బలపరుచుకుంటూ ప్రతి ఒక్క దినము మనము ప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉన్న వేళలో దేవుడే మన ఎడల గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. నమ్మిన వారందరూ కూడా చెప్పలకూడదాం. మనము నూతన సంవత్సరంలో వాగ్దానాలు అనేకమైన సంవత్సరముల నుంచి మనము ఆ వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నాం. అయితే ఆ వాగ్దానాలు మన జీవితంలో విశ్వాసముతో కూడినటువంటి వాగ్దానముగా మనం పొందుకోవాలంటే ఈరోజు మనము ఎలాంటి లేఖనాల ప్రకారముగా జీవించవలసి ఉన్నదో నేర్చుకుని ఆ వాగ్దానాలను మనం సొంతం చేసుకుందాం. సంవత్సరానికి ఒకసారి వాగ్దానం మీద మనం ఆధారపడుతున్నాము, కానీ బైబిల్లో రమారమి 6,000కు పైగా వాగ్దానాలు ఉన్నవి. అయితే ఇది ప్రతి సంవత్సరం ఈ వాగ్దానములు తీసుకోవటం క్రైస్తవుడికి పెద్దలు నియమించినటువంటి ఒక పద్ధతిగా వెళుతూ ఉంది. నేనైతే అంటాను, ప్రతి ఒక్కరు కూడా రేయి లేచిన మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివితే దేవుడు అనేకమైన వాగ్దానాలతో మన యొక్క జీవితాన్ని విశ్వాసపూరితమైన జీవితంగా అనేకులకు మాదిరికరముగా ఉంచుతాడని బైబిల్ తెలియజేస్తుంది. అయితే నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏది ఏమైనా ఒక నిబంధన ప్రకారముగా వెళుతున్న మన క్రైస్తవ జీవితంలో మనము తీసుకుని పొందుకున్నటువంటి ఆ నిబంధనను లేక వాగ్దానము మన జీవితంలో మనము జరిగించుకోవాలంటే ఎలాంటి జీవితము మనము జీవించాలి అని అంటే, ఇక్కడ అపోస్తలుడైనటువంటి గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట. వారు ఒక సంఘమును ఉద్దేశించి మొట్టమొదటి క్రైస్తవ సంఘముగా బైబిల్లో రాయబడి ఉన్నారు. వారు ఎవరంటే బెరయా సంఘం వారు. దేవునికి స్తోత్రం. అప్పుడున్న సంఘాలలో వారు ఎలాంటి విశ్వాసమైన జీవితం నేర్చుకున్నారని అంటే, బోధించేవారు ఎవరనంటే పౌలు శీలలంట. మనకులాంటి వారు కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవ చేస్తున్నా లేక వింటున్న మనందరం కూడా ఏదో స్వలాభమును ఆలోచించి ఆశించి చేస్తున్నాం. చెప్పక తప్పదు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నా నా బిడ్డ, నువ్వు అట్లాంటి బిడ్డగా లేవేమో, దేవుడిని దీవించును గాక. స్వార్థం ఉన్నవాడే, ఆశ ఉన్నవాడే మానవుడు. ఆశ స్వార్థం లేనివాడు మానవుడు కాడు. ఇప్పుడు బోధిస్తున్నటువంటి ఈ పౌలు ఎవరనంటే, సాక్షాత్తు క్రీస్తుకి మాదిరికరముగా నడుచుకుని ఆయా పట్టణములలో ఆయా ప్రాంతాలలో ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పౌలు మహాశయుడు బోధిస్తున్నటువంటి బోధను అలాగున్నదా లేదని వారు ఒక మంచి లక్షణం నేర్చుకున్నారంట. ఏమిటి ఆ లక్షణం అంటే, బైబిలును తెరచి అవి లేఖనాలు అలాగున్నవా లేక మనుషుడిగా ఏదైనా మభ్య పెట్టింది ఏదైనా బోధిస్తున్నాడా అని వాక్యమును చదవటం నేర్చుకున్నారంట. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని జనాంగమా, నీ వాక్యం విని వెళ్ళిపోవటము కాదు, లేక టీవీ ఛానల్లో ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ చూడడం కాదు, లేక లైవ్లో జూమ్లో పాల్గొనడం కాదు. దేవుడు నీ ఎడల, నీ యొక్క వాగ్దానం ఎడల కృప ఎప్పుడు చూపిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉందంటే, ఆ లేఖనములు అలాగా ఉన్నవా లేవా అని చెప్పిన ప్రతి ఒక్క లేఖనాలను మనము ఒక్కసారి నీ అంతరాత్మతో అంతరంగ హృదయమును తెరిచి చదవాలి. ఆదివారం ఇక్కడ విని వెళ్ళడం కాదు, కానీ వెళ్ళిన తర్వాత అయ్యో సేవకుడితో లేక దేవుడితో మాట్లాడినటువంటి ఆ మాట
మరొకసారి నా హృదయంలో నింపుకోవాలి. అసలు సేవకుని యొక్క మాటలు అవునా కాదని ఒక్కసారి మనము బైబిల్లో ధ్యానం చేస్తే ప్రభు యొక్క ఆత్మ మనలను పట్టి ఏదైతే నువ్వు తలపోసుకొనిచున్నావో, ఏదైతే కార్యసిద్ధిగా నువ్వు పొందాలని అనుకుంటున్నావో వాటినన్నిటినీ దేవుడు స్వతంత్రముగా త్వరగా నీకు దయచేస్తాడే నా విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు శీలలు బోధిస్తుంటే ఆ బెరెయ సంఘం వారు లేఖనాలు అలాగున్నవా లేవని చదువుతున్నారంట. రెండవది, వాక్యమును వినేటప్పుడు ఒక చక్కటి మాట, ఒక దివ్యమైన సంగతి మనకు తెలియజేస్తూ ఉంది. ఏంటనంటే వారు వాక్యం వినేటప్పుడు ఎలాగున్నారంటే కునుపాట్లు పడుతూ ఉండలేదంట, అనాలోచనలు చేస్తూ లేదంట, లేక అవసరమైంది నేను విడిచిపెట్టి వచ్చాను అయ్యో ఏం జరుగుతుందని అనుకోవటం లేదంట. దేవుని మందిరంలో బోధిస్తున్నటువంటి బోధకుని యొక్క బోధను వారు ఆసక్తితో వింటున్నారంట. దేవునికి స్తోత్రం. ఎలాగింటున్నారట? ఆసక్తి. నెంబర్ 1, నువ్వు తీసుకున్నటువంటి వాగ్దానము లేక ప్రభుతో నువ్వు చేసుకున్నటువంటి నిబంధన నీ జీవితంలో త్వరగా జరగాలి అని అంటే వాక్యాన్ని ఆసక్తితో వినాలి. 2, సేవకుని యొక్క చెప్పిన ప్రతి ప్రసంగాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అలాగ ఉన్నదో లేదని ఆ లేఖనాలన్నీ చదువుకోవాలట. దేవునికి స్తోత్రం. ఆ లేఖనాలన్నీ ఇంటి దగ్గర చదవాలంటే మనం ఇక్కడ చెప్పినవన్నీ ఏం చేసుకోవాలి? నేను రాసుకుంటున్నాను అన్న వరకు చెయ్యొద్దండి. ఏం చదవమంటే డిగ్రీ బీటెక్ అంటది, ఎంటెక్ అంటది. ఇక్కడ పెన్న పుస్తకం ఉండదు. అదే ఇంటి దగ్గర ఉప్పులు పప్పులు కిరాణా సామాన్ల దగ్గర అప్పులు సీట్లు ఎప్పుడు కట్టాలో, ఎవరికి ఎంత కట్టాలో చదవరులో. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి పెట్టుకుండవలసిన లక్షణం ఏంటో తెలుసండి? నువ్వు 1 చదువునా 2వ తరగతి చదువును, ఒకవేళ చదువు లేకపోయినా సరే దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఒక నోట్బుక్, ఒక పెన్ను, బైబిల్, ఈ 3ని తీసుకురావాలి. 4వది ఇంకోటి ఉందండి, పాటల పుస్తకం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు ఒకవేళ పాట రాకపోయినా పాడే పాట ఉంటే ఆ పక్క వరకు సువార్త అన్నమాట. ఎంతసేపు తెచ్చినా ఒక చీర కవర్ అని అందులో బైబిల్ పట్టుకుని వస్తున్నాం. రేపు ఆదివారం నుంచి అలాగ వచ్చిన వారు వద్దు, నీకు బ్యాగ్ కొనుక్కోండి, హ్యాండ్ బ్యాగ్. పరిశుద్ధమైన బైబిల్ను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తొలగించుకుంటున్నారు బ్యాగులు, నేను చూస్తున్నాను. కానీ బైబిల్ బాగా నాకు ఏడుపు వస్తుందండి నిజంగా. నువ్వు లేని బిడ్డవే కాదే, నువ్వు లేని బిడ్డవు కాదే. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చేసే భవనాల్లో ఉంటున్నా బిడ్డవు నువ్వు. ఎందులో పట్టుకొస్తున్నావు? మీరు చెప్తే నమ్మరు. కిందకి వెళ్ళి ఏడ్చాను నేను, ప్రభువా ఎందుకు ఇంత మానవుడు దిగజారిపోతున్నాడు? మందు తాగేవాడు పబ్లిక్గా తాగుతున్నాడు సిగ్గు లేకుండా. ఏమన్నా ఉంటుందా? అమ్మాయిలని ఏడిపించేవాడు పబ్లిక్గా ఏడిపిస్తున్నాడు. నేను దేవుని బిడ్డని, నా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను పట్టుకెళ్తున్నానని. అది కూడా మనం లేకపోతే ఒకవేళ ఈ లైవ్లో చూస్తున్నా నీవు ఒకవేళ బైబిల్ నిడిచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళావేమో, అది దేవునికి ఇష్టం కాదండి. ఇక్కడ చూడండి, ఒక సంఘము, బెరెయ సంఘం వారు లేఖనాలు అలాగున్నవా లేవా అని ఆసక్తితో ఉన్నారట. అందుకని వారి పేరు ఎక్కడ రాయబడ్డది? జీవగ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా కవర్లో ఎవరైనా బైబిల్ కవర్లన్నీ ఇక్కడ విడిచిపెట్టి బైబిల్ పట్టుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కవర్లన్నీ ఎక్కడ పెట్టాలి? బలిపీఠం దగ్గర పెట్టి ప్రభువా మమ్మల్ని క్షమించండి, మళ్ళీ వచ్చే వారం నేను పరిశుద్ధమైనటువంటి బైబిల్ని పరిశుద్ధమైనటువంటి ఆసక్తిగా తీసుకొస్తానని మన కుడాస్తం పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే భర్తలో భార్యలకు ఇవ్వకండి, నీ బైబిల్ నువ్వు తెచ్చుకోండి. నీకు చేసిన బానిసత్వం చాలు. నీ భార్య ఇంకా నీకు బైబిల్ మోయడానికి పాపంలోకి పెట్టేస్తుంది నిన్ను. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. అలాగైతే రమ్మనండి, లేదా మానేమనండి, డౌట్ ఏం లేదు. ఈ బైబిల్ నువ్వు తెచ్చుకుంటే రావయ్యా, లేకపోతే ఆయన రాజ్యం వెళ్ళకపోతే ఇంకా నీ భక్తి ఎందుకు, నా భక్తి ఎందుకు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి బైబిల్ వాళ్ళు తెచ్చుకోవాలి, అంతేనండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా బానిసత్వం నేర్పు, ఆ బానిసత్వంలోనికి పోతున్నాడే తప్ప. కనుక నెంబర్ 1,
నీ జీవితంలో వాగ్దానం ఈరోజు నెరవేర్చబడాలంటే, నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు షూటిగా మనము మన చెవియొగ్గి విందాం. హల్లెలూయా. ఆ సంఘం ఆసక్తితో వింటున్నారంట. లేఖనాలు అలాగున్నవి లేవో ప్రతిరోజు చెప్తున్న వాటిని వారు చదువుకుంటూ వారి జీవితాలలో మార్చుకుంటూ మారు మనసు పొందుతూ వెళ్తున్నారండి. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, అలాంటి సంఘముగా మనం ఉండాలి, అలాంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే అనాది కాలము నుంచి దేవుడు తండ్రి అయిన దేవుడుగా మాట్లాడుతూ ప్రథమ కుమారుడైన ఆదమావులను చేసుకుంటూ వారి మాట వెనుక ప్రవక్తలను పంపుతూ చివరికి ప్రవక్తలను సేవకుల మాటలను కూడా మనం విసర్జించిన వేళలో పరమాత్ముడైన తండ్రి భూలోకానికి వచ్చి మానవ శరీరము దాల్చి ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మనకు అనేకమైన తండ్రి రాజ్య వ్యాప్తి కోసం బోధిస్తూ చివరికి కల్వరి సిలువపై మరణించినప్పటికీ మరణించిన దేవుడు మూడో దినాన్ని లేచి నేనే సత్యము మార్గము జీవమని తెలియజేసిన మానవుడు మారలేకపోతూ ఉన్నాడు. ఇదిగో మీ కొరకు ఒక స్థలమును నేను సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నానని 40 దినములు రమారమి 500 మందికి పైగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా నేటి జనులు ఆయన మాట వెనుక మచ్చరతగా కలగ చేస్తూనే బ్రతికేస్తున్నారు. అలాంటి వారిలో ఒకవేళ ఈ వాక్యం వింటున్నా ఈ మొదటి సంవత్సరం విశ్రాంతి దినములు ఉన్న మనమున్నామేమో. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారివై మనందరము ఆయనకి ఇష్టమైన బిడ్డగా సాత్వికముతో వాక్యము ఇందుముగాక. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఎవరైతే సాత్వికముతో ప్రభు యొక్క వాక్యమును వినిచి ఉంటారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు. కనుక పేతురు రాసినటువంటి గలతీలు రాసినటువంటి 3వ అధ్యాయము 13-14 వచనములో ఒక వాక్యమును జ్ఞాపకం చేసుకుని మనము త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. వాగ్దానం దేనికోసం అటండి? ఆత్మను గూర్చి. దేవునికి స్తోత్రం. మనం వాగ్దానం దేనికి తీసుకుంటున్నాం? ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కృపలను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను ఇచ్చేవాడు దేవుడు. అయితే ఈ భౌతికమైనటువంటి సంబంధాలు అనగా ఈ భౌతికమైన లోకంలో బ్రతుకుతున్న దీవెనలను కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడే. కానీ ఆత్మకు సంబంధం కూర్చున్నటువంటి ఆ వాగ్దానము విశ్వాసముతో మనము దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు వాగ్దానం తీసుకున్నారు కదా, ఎంతమంది తీసుకొచ్చారు? చేతులు ఎత్తండి. అమ్మో, దేవునికి స్తోత్రం. వాగ్దానం మనకు కూడా ఉందన్నమాట. ఉన్నదా? నేను స్త్రీల వైపు చూడలేదు. నా తోడున్నదన్నవారు చేతులు ఎత్తదు. ఉన్నదా? అమ్మేసిరా? దేవునికి స్తోత్రం కలిగాక. మొన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, నా వాగ్దానం ఏదండి పాస్టర్ గారని. నా వాగ్దానం ఉంది, నీ వాగ్దానం లేదు అంటే, వాగ్దానాలు అయిపోయినాయి అన్నాను. మరి నా వాగ్దానం ఉంది, నాది అమ్మేస్తానన్నాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వాగ్దానం వచ్చింది అంటే గొప్ప వాగ్దానం వస్తుంది, మరి నేను అమ్మేస్తానన్నాను. ఎంతండి పాస్టర్ గారు అంది. ఎంతో కాదమ్మా, ఒక 10 లక్షల రూపాయలు నాకు ఇస్తే నా వాగ్దానం నీకు ఇచ్చేస్తానన్నాను. అమ్మో వద్దండి. దేవునికి స్తోత్రం. తెలివైన పిల్ల అయితే ఏం చేయాలి? ఇవ్వండి ఇస్తానని చదివేసుకుని హృదయంలో దాచుకుని నా వాగ్దానం నాకు ఇచ్చేయాలి. వద్దండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనండి. తెలివి తక్కువ పిల్ల. అందుకని ఆ బిడ్డ ఎంత ప్రార్థన చేసినా దీవించబడటం లేదు. వాగ్దానము ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానములో ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఈ సత్యం మనం మర్చిపోకూడదు. మనం ఆశీర్వదించబడడానికి లేక మేలు పొందడానికి కాదు వాగ్దానము. ఆ వాగ్దానము ద్వారా పరలోక రాజ్య నిత్య మహిమలోనికి ప్రభు యొక్క చెంతకు మనం అందరం కూడా చేరాలని, అట్లాంటి వాగ్దానముతో భౌతికమైన ఈ లోకములో ప్రతి ఒక్క దానిని జయించి నిత్యుడగు తండ్రి చెంత నేను ఉంటానని విశ్వాసముతో ఆ వాగ్దానాన్ని మనము చేపట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. దేవుడు కూడా మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలంటే బైబిల్లో ఆయన కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? దేవునికి స్తోత్రం.
ఇది నువ్వు చేసినట్లయితే ఈ వాగ్దానం నీకు నెరవేర్చబడుతుంది. నా లేఖనాలు చదువును నీవు నీ జీవితంలో దీవించబడాలనంటే, లేక తండ్రి యొక్క రాజ్యము స్వతంత్రం చేసుకోవాలంటే, లేక భౌతికమైన ఈ లోకములో, లేక కుటుంబములో, లేక అన్నదమ్ములలో, లేక నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగములో, ఎక్కడైనా సరే నువ్వు నడిచి వెళ్ళే చోట, నిలిచి ఉన్న చోట, పని చేసే వేళ, నిద్రించే స్థలములో, ఎక్కడైనా సరే నువ్వు దేవుని యొక్క వాగ్దానము పొందుకోవాలంటే దేవుడు బైబిల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడనమాట. ఆ కండిషన్ ప్రకారంగా కూడా మనము నడుచుకోగలిగితే ఆ యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది అన్నది నా విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కండిషన్స్, గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే పిలిచి ఇచ్చేస్తున్నారా? వారు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారండి. ఒకవేళ తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేస్తాడంటారా? ఇచ్చేటప్పుడు ఒక మాట అంటాడు, ఇది నువ్వు పాడు చేయకూడదు. కండిషన్. పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు, ఇచ్చే ముందు ఏమంటారు? గ్లాస్ చేతి పట్టుకుని వంపేసుకో తల్లి అంటారా? లేక మీద పోసుకుంటారా? జాగ్రత్తగా తాగు, వేడిగా ఉన్నవి. ప్రతి దానికి కండిషన్ పెడుతున్నాం. మీరు బయలుదేరి వస్తూ ఉన్నారు, మీ యజమానులు జాగ్రత్త, త్వరగా వచ్చి అంటారు. దేవునికి స్తోత్రం. ఒక కండిషను మనము మానవుడిగా పెట్టినప్పుడు మరి దేవుని యొద్ద పొందుకున్న వాగ్దానము అమూల్యమైనది, బహు గొప్పది. కనుక దేవుడు కూడా కొన్ని కండిషన్స్ ఉంచాడు. ఆ కండిషన్ ప్రకారముగా మనము దేవునిలో నడిస్తే ప్రభు ఆ వాగ్దానం మనకు సొంతము జరిగిస్తాడు. నమ్మిన వారు చప్పలు కొడదాం. కనుక ఆ కండిషన్స్ బైబిల్లో త్వరగా మనం చెప్పడానికి ఇష్టపడదాం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము మనకందరికీ తెలిసినటువంటి పరిచయం ఉన్న వాక్యం. 3వ అధ్యాయము 5, 6 వచనాలను చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళపరచును. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతో ఎవరు నమ్మాలంట? అందరం చెప్తే ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? నీ పూర్ణ హృదయంతో యెహోవాని నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం. రెండవది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. అప్పుడు నీ మార్గములు సరళపరచబడతాయి. నెంబర్ 1 కండిషన్ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను త్వరగా ముగించేస్తాను. నెంబర్ 1 కండిషన్ ఏంటి? పూర్ణ హృదయంతో ఎవరి యందు నమ్మకం ఉంచాలి? మన వాగ్దానం తీసుకున్న వెంటనే పక్కలు వాగ్దానం తీసి నీకు మంచిది వచ్చిందంటాం. ఎవరికి మంచిది వచ్చిందంట? పక్క వాళ్ళకి మంచిదని. మనకే కొంచెం కష్టంగా ఉంది అంటే నీ ప్రవర్తన మార్చుకోమని వచ్చింది కదా, అందుకని కష్టంగా ఉంది. ఆ పక్క వాళ్ళది నీ ప్రవర్తన మంచిదని వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, నెంబర్ 1 ఆ వాగ్దానము ఒకవేళ వినిచున్న నీ జీవితంలో, ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో అనేకమైన సంవత్సరముల నుంచి వాగ్దానములు తీసుకుంటున్నావు, లేక పొందుకుంటున్నావు, లేక బైబిల్ చదువుతున్నావు, కానీ దేవుడు మేలు చేయక ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మేలు చేయవాడే దేవుడు. మరి మేలులు పొందుకోలేకపోతున్నామంటే గల కారణము ఎవరంటే మనమే. నేను అంటాను, దేవుడు ఎంత మాత్రమో కాదు. దేవుడు ఎంత మాత్రం అన్యాయస్తుడు కాదు. అసంభవం. ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఒకవేళ ఏదైనాను చిన్న శ్రమ వేదన వస్తే అది మనల్ని నూతనంగా మార్చడానికే తప్ప నీ జీవితాన్ని అల్లరిపాలు లేక అవమానం చేయడానికి ఎంత మాత్రమో కాదు. దానిని గ్రహించుకుని ప్రభు వైపు మనం తిరిగితే ప్రభు యొక్క కృపలలో మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. మనము దేవుని యందు నమ్మకం ఉంచాలండి. దేవుని ఎడల మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకోవాలి. అనగా ఆయన మాటకు లోబడాలి. ఎవరి మాటకు లోబడాలి? దేవుని మాటకు లోబడాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటకు కానీ లోబడకపోతే దేవుని మాటకు లోబడని పిల్లలకు శ్రమ.
దేవుని యొక్క మాటకు అనగా దేవుడు చెప్తున్న ప్రతి ఒక్క మంచి ఈవులకు మనము చెవి ఎక్కకపోతే, లేక చేయగలిగిన మనసు లేకపోతే అగ్ని ఆహుతులకు మనం వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఇంక వివరించక్కర్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విననొల్లని వాడికి శ్రమ అంతే. ఇంకా ఇది మంచి నాయన అని తల్లిదండ్రులు చెప్తున్నారు అనుకోండి, వినరనుకోండి, వాడికి శ్రమ తప్ప ఆశీర్వాదం ఎప్పటికీ రాదు, చూడలేడు. ఇది సత్యం. ఒకవేళ ఇది ఎలా చెబితే వారి జీవితాల్లో కొంచెం హృదయమో గాయపరచబడి కుటుంబం మీద, లేకపోతే సావుకుడి మీద, లేకపోతే అన్నదమ్ముల మీద, లేక ఉన్న అక్క చెల్లెల మీద తిరగబడుతూ ఉంటారు. అయినా వారిని విసర్జించకండి. మనందరం ఏం చేయాలి వారి కోసం? దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారికి తెలియక ఒకప్పుడు నీవు నేను కూడా అంతే. ఒకప్పుడు నీవు నేను కూడా అలాంటి వారమే. కనుక మొట్టమొదటి కండిషన్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాటకి మీరు అందరూ లోబడాలి. ఈరోజు వాగ్దానం తీసుకున్న మనందరము కూడా ఎవరి మాటకు లోబడాలి? అంతే తప్ప మన సుబుద్ధిని ఆధారం చేసుకుని మన మాటలకు మనము ఆధారపడిపోతున్నారు చాలామంది. అది వస్తే ఇది ఎలా చేద్దాం, ఇది వస్తే ఇలా చేద్దాం, అది అలాగ అవుద్ది ఇలాగ అవుద్ది అని. కాదు నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని మాటకు లోబడ్డాడు. ఎవరనంటే మొట్టమొదట నోవాహు. వారి జీవితంలో దేవుడు పిలిచినటువంటి వాగ్దానము వారి కుటుంబానికి గొప్ప రక్షణ వాడగా, కవచంగా ఉందండి. దేవునికి స్తోత్రం. నోవాహుకి ఇచ్చిన వాగ్దానం ఎలా మారిపోయింది? 3 పిల్లలకు, 3 కోడలకు, భార్యకి, తనకి ఒక గొప్పవాడగా, ఎలాంటి ప్రళయమైనా తాగుతే లేదట. మరి ఈరోజు వాగ్దానం తీసుకున్న మన కుటుంబాల్లో ఎందుకనంటే నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు వాగ్దానం తీసుకున్న నా సహోదరి సహోదరుడా, తల్లి చెల్లి, నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాటకు లోబడదాం. దేవుని మాటకు లోబడదాం. దర్శాలంతే. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడాలండి. నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. దేవుని యందు ఉంచిన నమ్మకమును నీకు నీవే పోగొట్టుకునే స్థితిలో మనం ఎప్పుడు కూడా వెనుకపడిపోకూడదు. దేవుని మాటకి మనకు తెలిసినటువంటి అందరికీ పరిచయం చేస్తాడు అబ్రహాం గారు. అబ్రహామా, నీ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడండి. దేవునికి స్తోత్రం. నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. గొప్ప వాగ్దానము తన కాదండి, తన సంతానమునకు కూడా గొప్ప వాగ్దానము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీ జీవితాల్లో నీవు దేవుని మాటకు లోబడితే నీ తరతరములకు దీవెన అందించగలిగిన తల్లిగా, తండ్రిగా దేవుడిని దీవించిపోతున్నాడు. హల్లెలూయా. లోబడాలండి, లోబడాలి. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గతించిన సంవత్సరాలు ఎందుకు మన జీవితంలో నెరవేర్చబడలేకపోతున్నాయి అంటే నువ్వు దేవునికి లోబడటం లేదు. మరి ఎవరికి లోబడుతున్నావు అంటే, నెంబర్ 1 నీ స్వబుద్ధి, 2 కళ్ళబొల్లు మాటలు చెప్పి మన మనసులు చంచల మనసుగా మార్చేసేవారు ఉంటారండి చాలామంది. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిదండి. దేవునికి స్తోత్రం. అది మంచిది కాదు, ఇది మంచిది కాదండి. అసలు దేవుడు మంచోడు. ఆ దేవుడే నీలో ఉంటే నీవే మంచి బిడ్డవే. ఇంక నీకంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటకు లోబడదాం. దేవుని మాటకి లోబడదాం. దేవుని మాటకు లోబడటంటే రెండవది తల్లిదండ్రుల మాటకు కూడా లోబడాలట. దేవుని మాటకు లోబడటంటే దేవుని మాటలో ప్రతి కుమారుడు కుమార్తె లేక దేవుని పిల్లలకు ఉన్న మన జీవితాలలో తల్లిదండ్రుల మాటకు కూడా మనము లోబడాలండి. దేవునికి స్తోత్రం. చాలామంది ఒక మాట అంటుంటారండి, ఆశ్చర్యమైన మాట, నేను ఎవరికి భయపడిన దేవునికి తప్ప అంటారు. కరెక్ట్ అని అంటారా? కరెక్ట్ అని అంటారండి. నేను ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికే? దేవుడికి తప్ప అంటారు. నేనే ఉన్నాను, మీకేం భయపడవలసిన పని లేదు, నేను ఎవరికే? కరెక్ట్ అని అంటారా? కాదు. నీకు సిరిసై ఉన్నటువంటి యజమానుడు ఉన్నాడు, మనకు సిరిసై ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కన్నా తల్లిదండ్రులు ఉన్నారు.
తల్లిదండ్రుల యొక్క మాటను కూడా లోబడి జీవించాలండి. ఇలా అవి చూస్తున్న యవన కుమారుడు, యవన కుమార్తె, నీ తల్లిదండ్రులను ధిక్కరించి తిరస్కరించి నీ ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి ఆశపడుతున్నావేమో. ప్రభువు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బిడ్డ దీవెన పొందాలంటే, ఒక బిడ్డ ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాటకు లోబడాలి. ఆ రెండు కన్న తల్లిదండ్రుల మాటకు కూడా లోబడాలని దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక చక్కని బిడ్డ ఉన్నాడండి, యాకోబు యొక్క కుమారుడు యోసేపు గారు. ఈయన ఉద్యోగం ఏంటో తెలుసా? తన అన్నదమ్ములు చెప్పిన ప్రతి చెడు వార్త ఎవరికి చెప్తున్నారంట? తల్లిదండ్రులకు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రతి వార్త ఎవరికి చెప్తున్నాడు? తల్లిదండ్రులకు చెప్తున్నారంట. ఈయన ఎంత విడ్డూరంగా పెంచారో చూడండి ఆ యాకోబు గారు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు ఇప్పుడు మనకే చెప్పడం లేదు, కానీ యోసేపు యొక్క పెంపకంలో డిఫరెంట్ ఏంటంటే ఆయన చెడు చేయడం లేదంట, చెడు చేసే అన్నల కోసము తల్లిదండ్రులతో చెప్తున్నారంట. అందుకనే యోసేపు జీవితంలో దేవుని యొక్క వాగ్దానము, ఏ రాజు అయితే శత్రువుగా ఉన్నాడో ఆ రాజు ఎదుట ప్రధానమంత్రిగా దీవించబడ్డాడు. చెప్పలు కొడతాం. దేవునికి స్తోత్రం. నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని మాటకు లోబడాలి. ఒక నోవాహు, అబ్రాహాము వలె ప్రవక్తలను బడిన వారందరూ కూడా చూడండి దేవుని మాటకు లోబడ్డారు. చివరికి ఎంతవరకు అంటే ప్రాణం పోగొట్టుకున్నంత వరకు. మరి మన జీవితాల్లో సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కూడా మనం పోగొట్టేసుకుంటూ ఉన్నాం. అలాంటి పిల్లలుగా ఉండకూడదండి మనం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, దేవుడు ఆలస్యమైన ఎలాంటిది ఇస్తాడో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట యోసేపు ఎలాంటి మాట విన్నాడంటే, ఒకసారి అన్నాడట, సమయం లేదు కాబట్టి మీకు నేను క్లుప్తంగా చెప్తాను. యోసేపుని పిలిచి, నీ అన్నల మందలు కాస్తూ ఉన్నారయ్యా, ఎక్కడున్నారో ఒకసారి చూసిరారా బాబు అన్నాడట. చూసిరమ్మంటే యోసేపు గారు, మనమైతే ఏమంటాం చెప్పండి? మన పిల్లల్ని ఎవరినన్నా కొంచెం తీసుకురా బాబు అంటే ఏమంటారు? హెబ్రోన్లో ఉన్నారంట, షెకెములో మందలు కాస్తూ ఉన్నారు నాయన మీ అన్నదమ్ములు. ఒకవేళ మందలు కాసిన వారు జ్వరముగా ఉన్నారో, నీరసంగా ఉన్నారో, లేక పులే తినేసిందో, లేకపోతే ఏమైపోయారో ఒకసారి చూసిరండి బాబు అన్నాడట. యోసేపు చిన్నవాడు, బాలుడు అయినా, తండ్రి నువ్వు చెప్పిన సంగతి మంచిది అన్నాడంట. దేవునికి స్తోత్రం. మంచిదని ఎంచని ఉంటుంది అన్నమాట. ఎవరు చెప్పిన సంగతి? తండ్రి. ఈరోజు తండ్రి మాట మంచిది అన్న కుమారుడు ఎవరు కనపడతలేదండి, కుమార్తె కనపడతలేదు. నేనే మంచోళ్ళు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు మంచోళ్ళు అంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది అని మాట్లాడి రమారమి 80 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళడానికి ప్రయత్నించాడంట. నడిచి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు? పక్కన పాల ప్యాకెట్ తెమ్మంటే బండి లేకపోతే ఏం లేదు, బండి లేదు. చర్చికి రావడానికి దేవునికి స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్నారు, ఈరోజు చర్చి దూరం అయిపోయిందని లేక పని భారం ఉందని మానేసేవేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడాలి. ఎవరి జీవితంలో ప్రయాసపడడానికి ఇష్టపడతారో ప్రభువు వారి ఎడల వాగ్దానమును నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదండి. అందుకనే దేవుని మాటకు లోబడాలి. 2 తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వది సేవకుని మాటకు కూడా లోబడాలటండి. మీ పై చూపించావంటే సేవకుని యొక్క హృదయం నీ ఎడల నా ఎడల కన్నీరు పెట్టిందంటే అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే అలా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు తెలియని అవసరం లేదు. మీరందరూ వాక్యమందు బలం కలిగిన వారు సేవకులను ప్రేమించాలి. ఎంతంటే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ వాక్యోపదేశానికి మంచి, అక్కడ పదార్థములు ఉన్నాయి కానీ ఆ పదార్థములు నాకు వద్దు, కానీ మంచి అనేది నీ హృదయంలో దాచుకో. ఎప్పుడు నీ సేవకుని ఎదుట
లేక ఈ లైవ్ చూస్తున్నటువంటి నీ యొక్క జీవితం నీ సేవకుని ఎదుట మంచిగా ఉండాలి. ఎందుకంటే ఒకానొకప్పుడు నీ కోసము మంచి సాక్ష్యము దేవునికి చెప్పవలసింది ఎవరు? సేవకుడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మంచి అనేది మనం రాసుకోవాలండి. ఎప్పుడు నువ్వు మంచివాడిగా ఉండాలి, మంచిదానివిగానే ఉండాలి. మనందరము వధువు సంఘముగా మారిపోవాలి. ఆయన గొర్రెపిల్ల మహోత్సవంలో మనం అందరం ఆయన ఎదుట భోజన పంక్తులు ఉండాలి. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి 3వ కండిషన్ ఏంటి? సేవకుడు మాట వినాలి. ఇంకొక కండిషన్ చెప్పి మనము ముగింపులోనికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7-8 వచనం. నేను జ్ఞానినే కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. 4వ కండిషన్ ఏంటండి? 4వ కండిషన్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలట. దేవునికి స్తోత్రం. ఏ తనము? రాత్రి నాకు 2 గంటలకు ఒకరు ఫోన్ చేస్తారండి పాపం, హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్. ఇలా లైవ్ చూస్తూ ఉంటుంది. అలా ఆయన కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మారాలని మనసారా కోరుకుని సంఘానికి చెప్తున్నాను ఈ సాక్ష్యం. 15 సంవత్సరాలు ఆత్మీయ విశ్వాస జీవితంలో చాలా మంచోడుగా నటించేశాడంట తన భార్య దగ్గర. ఎంతంటే దేవుని సన్నిధికి వెళ్ళి వాక్య ప్రకారంగా జీవిస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్టు, దేవుడంటే ప్రేమ అయినట్టు, కుటుంబంలో అందరికంటే నేను ఎక్కువ ప్రేమకు చూపిస్తున్నానని జీవించాడంట. చాలా సంతోషించిందంట. ఆ రాత్రి 11:30కి అలా భర్త లేకపోతే లేచి చూసుకుందంట. వీళ్ళు వెళ్ళింది పొరుగురు జీవనోపాధికి. ఏంటి కనపడతలేదండి ఈయన అనేది చూసేసరికి చూసిందంట. ఒక అరగంట చూసిందంట, రాలేదట. వారి పిల్లలు లేపిందంట. రే డాడీ కనపడతలేదు చూడండిరా, నాకు ఆందోళనగా ఉందన్నట. ఏ హాస్పిటల్ బాగోలేదేమో, హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, వచ్చేస్తలే అన్నారట. 1 గంట అయిందంట, రాలేదట. ఫోన్ చేస్తున్నారంట, సెల్ స్విచ్ టాప్ అంట. చివరికి 1:30 అయిందంట. ఆవేశపెడుతూ రక్తసిక్తంతో బట్టలన్నీ చించేసి తల పగల కొట్టేసి పరిగెత్తుకుంటూ నెత్తురు కార్చుకుంటూ వచ్చాడంట. అప్పుడు అడిగిందంట, అయ్యో ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ఏం మాట్లాడడం లేదంట. శరీరం అంతా గాయములట, తల పగిలిపోయిందంట, రక్తము కారిపోతూ ఉందంట. ఆ పిల్లలు ఆ తల్లి బట్టి ఏమైందా అంటే నోరెప్పడం లేదంట. ఆ పిల్లలకు అర్థం కాక, డాడీ నిన్ను ఎవరు కొట్టారు చెప్పండి, చంపేస్తాను, పొడిచేస్తాను అంటున్నారంట. కానీ భార్యకి అర్థమైందండి. ఆ భార్య అన్నదంట, లోనికి తీసుకెళ్ళి స్నానం చేయించి పడుకోబెట్టండి, ఎక్కడో పడిపోయి ఉంటాడు, యాక్సిడెంట్ అయ్యి ఉంటుందండి. బండి లేదు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీకు కూడా అర్థమైంటుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మానవుడు ఎటుపోతున్నాడో, ఎలాగా నీచ కార్యములకు దిగజారిపోతున్నాడో, భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, మన జీవితంలో పరిశుద్ధత లేకపోవటమే దేవునికి అసహ్యత. కనుక ఆ భార్య ఫోన్ చేసింది, అయ్యా నా యజమానులను కొట్టి గాయపరిచారయ్యా, ప్రార్థన చెయ్యండి. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నేను అదే ప్రశ్న అడిగాను, ఎవరు కొట్టారమ్మా, ఎవరు వారు? ఆ సహోదరి యవ్వన బిడ్డ మంచి సాక్ష్యం చెప్పిందండి. అయ్యా నేను మోసపోయానయ్యా, ఇక మీదట ఎప్పుడు మోసపోలేనటువంటి ఆత్మ బలాభివృద్ధి నాకు కావాలని ప్రార్థన చేయండి అని. ఆ భర్త మీద ఎలాంటి నింద మోపలేదండి. దిగజారిపోయాడయ్యా, దిగజారి పడిపోయాడు. కానీ పడిన జీవితాన్ని పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు కదా. ఒక్కసారి అన్న ప్రార్థన చేయమన్నప్పుడు ఆశ్చర్యపోయిన ముచ్చూరు చెమటలు ఎక్కినాయండి నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చెడుతనమును విసర్జించాలి. నీ జీవితంలో వాగ్దానము, నీ జీవితంలో, నా జీవితంలో ఇంకాను వయసు పెరిగినను, పిల్లలు కలిగినను, పిల్లలు పెళ్ళిడికి వచ్చినను, పిల్లల కన్నను, మానవునిలో ఒక నీచ బుద్ధి మాత్రం పోవటం లేదు, ఆ పాపపు కంపు పోవటం లేదు. దానినే చెడుతనం అని బైబిల్ వివరిస్తూ ఉంది. చెడుతనం చేస్తున్నావా? చెడు ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్పు జరగదు. దేవునికి స్తోత్రం. యోబు అనే ఒక భక్తుడు ఊజు దేశమందు ఉన్నాడంట.
చెడుని అసహించుకునేవాడు. వారి పిల్లలు కూడా చెడు చేయకూడదని ప్రతి వేకుజామున దేవునికి ఏమిస్తున్నాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయము మళ్ళీ వెనక్కి వస్తున్నాను. అబ్రాహాము కానీ నోవాహు కానీ దేవుని మాటకు లోబడ్డారంటే వారు చేసిన పని ఒకటి చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన చెప్పిందల్లా చేశారంటాం. రైట్, ఓకే. కానీ నేనైతే అంటాను, నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు కానీ అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు కానీ వారు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవునికి ఒక బలిపీఠము కట్టారు. కట్టిన తర్వాత పని ప్రారంభించారు. బలిపీఠము కట్టాలి, అది నీ దేహమే. మార్చుకోవాలి మనం. ఇంకా ఎంతకాలం? రేపేమి సంభవించినో తెలియదు. మారదాం అనుకుంటున్నావు, మారు మనసు పొందుదారనుకుంటున్నావు, ఇంకా సమయం ఉందని అనుకుంటున్నావు. కానీ ఆ రోజు దేవుని యొక్క లెక్కలో నీవు నేనేమైపోతున్నావు? ముద్రింపబడిపోతున్నావు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడా, నీ నా జీవితము చెడుతనంలో కనుక్కున్నదేమో, చెడ్డవారుగా నువ్వు ప్రకటింపబడిన నువ్వు లక్ష్యం చేస్తలేదేమో, నీకంటే చిన్నవారు నీతో ఉన్నవారు వీరు చెడ్డోడైనను నీ మూర్ఖపు హృదయానికి అది అంతు చిక్కలేనటువంటి వ్యాధిగా వెళ్ళిపోతున్నావేమో. యేసుక్రీస్తు నామములో దేవుడు ఈరోజు విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెడుతనమును విసర్జించాలండి మనం. దేవుని యందు భయభక్తులు కలగాలి. దేవుని యందు భయము భక్తి అంటే ప్రతి ఒక్క రోజు నువ్వు ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టాలండి దేవునికి. మనం నీ హృదయాన్ని మలుచుకోవాలి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ హృదయాన్ని ఆత్మ బలము పొందించే గొప్ప కార్యములు పొందే హృదయముగా మార్చుకోవాలి. ఇవి కనుక లేకపోతే మన జీవితంలో వాగ్దానములు నెరవేర్చబడవచ్చు. చూడండి, నెరవేర్చబడాలి. అట్టి కృప దేవుడు కలుగు చేయను గాక. ఏసేపుకి చక్కని ఆఫర్ వచ్చిందని. పోతిఫెర భార్య ప్రతిరోజు మాట్లాడాలనుకుంటుందంట. ప్రతిరోజు తనతో పక్కన కూర్చుని ఏదో కళ్ళబొల్లు కౌరులు చెప్పి ముగ్గులోకి దించుతారనుకుంటుందంట. కానీ యోసేపు మాత్రము దొరకటం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొరికాడట. దొరికితే పారిపోయాడటండి. ఈ రోజునాడు పాపపు యోచనలు చెడు కోసమో చాలామంది కట్టుకున్న భార్యను, వారి గృహాలను, పంట పొలాలను, దేవుడిచ్చిన ఆస్తుపాస్తులను అమ్మి పాపం యొద్దకు వెళ్తున్నారండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని కుమారుడు, యవన కుమారుడా, ఒకవేళ యవన కుమార్తె దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను నువ్వు దూరపరుచుకుంటున్నావేమో. లైవ్ చూస్తున్నావు నీ జీవితంలో. ఒక్కసారి ప్రభు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కనుక చెడుతనమును మనము అందరం చెప్పుదాం, విసర్జించాలి. మన జీవితంలో నేనైతే అంటాను, చాలా విషయాల్లో, చాలా సమయాలలో మనము విన్నాము, వాటిని మనము కనులారా కూడా చూసామండి. కానీ నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటగా నేను చెప్తూ ఉన్నాను, చెడును మనము విసర్జించాలి. ఇది చెడ్డది, ఇది చెడు పని తెలిసిన తర్వాత దానిని మనము తాకకూడదు, చూడకూడదు అంతే. ఎందుకనంటే పాపము పొంచి ఉండి రమ్మని పిలుస్తుందంట. పాపానికి ఒక గుణం ఉందట. ఏమిటనంటే త్వరగా రమ్మంటుందట. రా ఏదో పాపం పాట ఉంది కదా, పాపం పాము లాంటిది, అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెడుతనమును మనము ఎప్పుడు కూడా విసర్జించాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానములు నెరవేరుస్తాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ కండిషన్గా, 5వ కండిషన్గా ఇంకొక మాట చెప్పి మనము ముగింపులోనికి వెళ్దాం. అదే సామెతల 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీ రాబడి అంతటిలోని నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగములో ఇచ్చి యెహోవాను ఘనపరచము. చాలు. యెహోవాను ఎలాగా అందరం చెబుదాం. ఎలాగా? ఆస్తి వద్దులేమ్మ, ముందు నుంచి చదవండి.
నీ రాబడి అంతటిలో మొన్న కుర్రడు వచ్చి అడిగాడు, నేను పాస్టర్ గారిని దీవించబడాలంటే ఏం చేయాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి బాబు అన్నాను. చేసుకుంటున్నానండి అన్నాడు. వాక్యం కూడా చదువుకొని ఆయన అన్నాను. చదువుతున్నానండి అన్నాడు. రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకుని మరొకసారి ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు. మరి ఇంకేం కొదువుకుందంటే నేను అన్నాను, చిన్న ఉద్యోగం ఇచ్చినట్టుకున్నాడు కదా దేవుడు, ఆ ఉద్యోగంలో దేవునికి దశంభాగం ఇయ్యన్నాను. దేవునికి స్తోత్రం. అంతే, ఫిల్మెంట్ రాలిపోయినట్టు ముఖం ఎకారం అయిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవయ్యా అంటే 3 బాగానే ఉన్నాయి కానీ ముందు చెప్పిన 4వది మాత్రం నాకు బాగలేదండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను నవ్వుతూ అన్నాను, దేవుడు నిన్ను దీవించిన గాక. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలనంటే నువ్వెక్కడైతే యేసు రక్తము ఇలా చూస్తున్నా, నువ్వు ఎక్కడైతే దేవుని శరీరము రక్తమును తిని త్రాగుచున్నావో అక్కడ నీ రాబడి అంతటిలో ఏమివ్వాలి? నేను ఎక్కడ తీసుకుంటానండి, ఎక్కడో ఇస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇచ్చినది బైబిల్ ప్రకారంగా నీకు శాపము. నన్ను చాలామంది పోయిన సంవత్సరం అడిగారు. నేను నిశ్చయిత కలిగిన మాట ఇదే చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనాలు మనం మార్చకూడదు, లేనిది మనము తెలియపరచకూడదు. అందుకనే నీ రాబడి అంతటిలో దేవునికి ప్రథమ ఫలము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఎప్పుడు మాట్లాడిన మాట, ఈ మాట మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క రాజ్యములో నీవు నేను దాచుకోవటం నేర్పకపోతే ఏదో ఒక దినమున అక్కడికి వెళ్తావు. మరి అక్కడ ఏముంటుంది? మనకి ఏముంటుంది? అప్పుడు నువ్వు చెబుతావు, మా పాస్టర్ గారు ఎప్పుడూ చెప్పలేదండి మాకు ఖచ్చితంగానండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరికి అక్కడే ఉంటుంది. నా దగ్గర మీరు దొంగిలించిదిరి, నేను ఎప్పుడు దొంగిలించిదినా అని నన్ను అడుగుతున్నారు. అయితే మీరు అందరూ శాపగ్రస్తులు అంటున్నారు. శాపగ్రస్తమైన శాఖలోకి మనం పోకూడదు. శాపగ్రస్తమైన శాఖలోనికి మిమ్మల్ని నేను పంపకూడదు. ఒకవేళ శాపగ్రస్తమైన బోధ చేసినాను, అది దేవునికి 10 శాపం నా మీదకి వస్తుంది. కనుక ఈరోజు నూతన సంవత్సరంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ రాబడి అంతటిలో మనం శాపగ్రస్తమైన గుంపులో ఉండకూడదు. ఎడమ పక్కనున్న మేకల మందలో ఉండకూడదు. కుడివైపు ఉన్నటువంటి గొర్రెల మందలోనే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ రాబడి నా రాబడి అంతటిలో ప్రభుకి. అప్పుడు అబ్రాహాం చూడండి, దశభాగం ఇచ్చాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. వారు బలిపీఠాలు కడుతున్నారా లేదా? దేవునికి ఇస్తూ ఉన్నారా లేదా? మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? నా వైపు చూడండి, ముగించేస్తాను, అయిపోయింది. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నా నా బిడ్డ తలదించుకున్నావేమో, నా వైపు చూడు, నా వైపు చూడు. నా ముఖంలో నువ్వు ముఖం పెట్టి చూస్తే దేవుని ఆత్మ నిన్ను తాకును గాక. నీకు నూతన మనసు దేవుడిచ్చును గాక. మోన్ తిప్పుకుంటున్నావేమో, నీ హృదయంలో అవునాన్ని చూస్తున్నావేమో. నీ జీవితం ఎందుకు కుంటుపడుతుందో తెలుసా? నీ జీవితంలో నువ్వు పట్టింది ఎందుకు దీవెన లేకపోతుందో తెలుసా? నీ పక్కన ఉన్నవారు విశాలపరచబడుతున్నారు, సరిహద్దులలో విశాలపరచబడుతున్నారు. నువ్వు చేసే పని వ్యవస్థలు ఎందుకు వెనకబడుతున్నావో తెలుసా? దానికి గల కారణం దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది సంతోషముగా విత్తు, నువ్వు కన్నీటితో విత్తు. ప్రభు నీకు సంతోషమైన పంట కోయిటి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆది అపోస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కలిగినది సమస్తమును ఆమె అపోస్తుల పాదముల యొద్ద పెట్టారట. ప్రభువాన్ని విడిచిపెట్టారా? దేవుని యొక్క రాజ్యములో 12 గుమ్మముల పట్టణము వారికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒకరు ఉంటారంట. హల్లెలూయా. మనం ఏమి దాచుకోకండి, ఏ గుమ్మంలోకి వెళ్తాం? కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నెంబర్ 1,
ప్రభువా నీ మాటకి నేను లోబడతాను. నెంబర్ 2, తల్లిదండ్రుల మాటకు లోబడతాను. నెంబర్ 3, సావుకుని యొక్క మాటకు లోబడతాను. నెంబర్ 4, చెడుతనమును నేను విసర్జిస్తాను. నెంబర్ 5, నా ప్రథమ ఫలం అంతా కూడా ప్రభువా నీకు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 500 నోటు బ్యాంకులో ఉందంట. బ్యాంకులో లాకర్లు వేస్తారు కదా, 500 కట్టలు అన్నీ కూడా. మనకు తెలియదులేండి, ఎప్పుడు నేను చూడలేదు. అలాంటి బిడ్డలుగా దేవుడు మళ్ళీ అందరిని దీవించిన గాక. లాకర్లో పెట్టుకుంటారంట కదా బంగారం బ్యాంకులో. అలాగ ఒక 500 కట్ట లాకర్లో నుండి చూస్తుందంట. అక్కడికి ఒక 10 రూపాయల నోటు కట్ట వెళ్ళిందంట. మరి రాత్రులు మాట్లాడుకుంటాయి కదా అవి. 500 కట్ట అన్నదంట. హలో హలో, పక్కన ఉన్న 10 రూపాయల కట్టగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ సంఘం నుంచి వచ్చాను అందంట. వద్దు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు అక్కడి నుంచి వచ్చారంటే క్రైస్తవ సంఘాల నుంచి వచ్చాను నేను అన్నదంట. క్రైస్తవ సంఘాలన్నీ కూడా అలాగ ఉంటాయండి. ముందుగానే 10 రూపాయలు మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ హృదయాల్ని నవ్వించడానికి మాత్రమే చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నా నా సహోదరి 10 రూపాయలు గారిని కట్టుకుని వచ్చేవేమో ఈరోజు. నువ్వు ఎంత విత్తితే అంత దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గతించిందంతా వేసాం, గతించిందంతా వేసాం. మనం ఆశీర్వదించబడ్డామా? మనం వెనకబడిపోయి ముందున్నామా? ముందున్నాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? నేను మారు మనసు పొందాను, లేక నేను ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందాను అంటే మనం క్రియారూపంలో కూడా చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరు అడిగిందండి, నేను కార్యక్రమాలు ఎలా చేశారు పాస్టర్ గారు? స్పాన్సర్స్ ఏమైనా ఉన్నారు మీకు? అమెరికా స్పాన్సర్స్ ఏమైనా ఉన్నారని నేను చెప్పిన సమాధానం ఒకే ఒకటి, నా సంఘమే నాకు స్పాన్సర్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విత్తిందంతా లెక్క పెట్టని ఎక్కడెక్కడ అన్నీ పోయినాయి. లేదంటే 18,000 రూపాయలు నాకు మిగిలిన చెప్పలు కొడతాను. దేవునికి స్తోత్రం. భోజనాలు పోయిన క్యాండిల్ పోయినాయి, అన్నీ పారిపోయినాయి. ఒకటి కాదు, మెట్టగూరు, పరంపేట, అక్కడ భోజనాలు పెట్టాను తెలుసండి. దేవునికి స్తోత్రం. మీరు ఇచ్చింది దాన్ని టక్కరమారు చేసేసి నా సొంత చేత్తో పెట్టాను ఈ సంవత్సరం. హల్లెలూయా. నేనైతే అంటాను, మన సంఘం పట్ల దేవుడు చూపిన కృప ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడతారు. చెప్పలు కొడదాం. హల్లెలూయా. వాక్యమును గ్రహిస్తారు. వాక్యమును గ్రహించి దినములో 100కి 80% దేవునిలోనే ఉండాలని ఆసక్తి కలిగిన వారు. ముసలోళ్ళు కూడా చూడండి, పాటలు పాడేయడానికి పాట పాడుతున్న చూడండి, అభిషేకం వెళ్తుంది. ముసలైన పాడిన పాడబోతున్నారు అప్పటికప్పుడు పాడిన వాళ్ళు. ఎందుకంటే దేవుడంటే ప్రీతి. దేవుడంటే ప్రీతి. కొన్ని ప్రదేశాల్లో అలా ఉండవు. ఒకరు పాడితే ఒకరు ముఖం పక్కపోద్ది, లేకపోతే ఒకరు చదివితే మనకు రాజ్యం ఉండదు. దేవునికి స్తోత్రం కలిగి గాక. అర్థమవుతుందా? ఏంటంటారు? ఉచ్చింది గింజల్లాగా సంతోషం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చెడుతనమును విసర్జించేద్దాం. ప్రభు యొక్క కృపలో ఈ రోజు నుంచి ఎక్కడ నువ్వు సన్నిధానములో ప్రభు వల్ల పాలు పంపులు పంచుకుంటున్నావో, ఏ చేతితో పొందుతున్నావో అదే చేతితో దేవుడు వాక్యము నీలో నెరవేర్పు జరుగును గాక. లేచి నిలబడి దీపు ఒక పాట పాడి వేళలో కానుకలు సమర్పణ చేసి త్వరగా మన ముగింపులోని